ప్రేక్షకులకు నమస్కారం. రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఆగస్టు 26వ తేదీ సోమవారం, శ్రావణ బహుళ అష్టమి రాత్రి 2:20 వరకు, కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం 3:54 వరకు, వర్జ్యం ఉదయం 7:43 నుండి 9:18 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:33 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:14 నుండి 4:04 వరకు, శుభ సమయం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. ఈ రాశి జాతకులు శుభవార్తలు వింటారు, కళ్యాణాది శుభ కార్యాల్లో పాల్గొంటారు, బంధుమిత్రులతో ఆనందముగా జీవిస్తారు. సంతానం గురించి కొంత ఆందోళన దిగులు ఉంటుంది. కార్యక్రమములను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. రాజకీయపరమైన వ్యవహారములు అత్యంత చాకచక్యంగా నడపగలుగుతారు. మీ మాట సహాయం కొరకు అందరూ ఎదురు చూస్తారు. గృహమున పుణ్య కార్యములకి ధనాన్ని ఖర్చు చేస్తారు. చిరకాల కార్యక్రమములు పూర్తి చేస్తారు. ఈ రాశి జాతకులు వృత్తి వ్యాపారాల్లో మార్పులను పొందుతారు. పై అధికారులతో సత్సంబంధాలు మెరుగవుతాయి. మీ సలహాకు విలువనిస్తారు. వారి ప్రశంసలను మన్ననలను పొందుతారు. ఇతరులకు మార్గదర్శకులు అవుతారు. ధన సమృద్ధి. విద్యార్థులు ఫైనాన్సు, మేనేజ్మెంట్ వంటి చదువుల్లో రాణిస్తారు. వ్యవహార ప్రతిబంధకాలు తొలగుతాయి. న్యాయపరమైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. నూతన ప్రాజెక్టులు కలిసి వస్తాయి. ఇంట ఆనందము. పిల్లల చదువులు బాగుంటాయి. దూరపు బంధువులు మీకు దగ్గరవుతారు. ఈ రాశి జాతకులకు ధనము చేతికి అందుతుంది. విద్యా వ్యాసంగాల్లో అసాధారణ ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తారు. బహుమతులు గెలుచుకుంటారు. ఉద్యోగస్తులకు అన్నింటా అనుకూలంగా ఉంటుంది. పైవారి మన్ననలను పొందుతారు. ప్రశంసలను అందుకుంటారు. దూర ప్రాంతాలను సందర్శిస్తారు. ధైర్య సాహసాలు ప్రదర్శించి ఇతరులకు మార్గదర్శకులు అవుతారు. క్రీడల్లో రాణిస్తారు. చదువు విషయంలో శ్రద్ధ వహిస్తారు. వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. కళాకారులకు, రంగస్థల నటులకు గుర్తింపు లభిస్తుంది. ఈ రాశి జాతకులకు ధన ద్రవ్య లాభమున్నది. తనకు తోచిన సహాయం ఇతరులకు చేస్తారు. గృహమున ఆనందకర వాతావరణము. నిత్యము మధుర పదార్థాలను సేవిస్తారు. సిద్ధ పురుషులను సందర్శిస్తారు. అధికార యంత్రాంగాలకు పటిష్ట ప్రణాళికలను సూచనలు చేస్తారు. శుభమూలక ధన వ్యయము. అధికార వృద్ధి. ధైర్యముతో సకల కార్యజయము. సమాజంలో గౌరవంగా తమ స్థానం పదిలంగా ఉంచుకుంటారు. ఇతరులకు మార్గదర్శకులు అవుతారు. భూమి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఈ రాశి జాతకులకు ఎప్పటి నుంచో నిలిచిన పనులు ఫలవంతమై కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార లావాదేవీల నిర్వహణ మెరుగవుతుంది. మిత్రుల తోడ్పాటు లభిస్తుంది. 10 మందిలో గుర్తింపు పొందుతారు. విందు విహారయాత్రలు చేస్తారు. ఆలోచన విధానం మెరుగవుతుంది. గృహ సంబంధ రుణములు చేయవలసి వస్తుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు పాడవుతాయి. వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. దుర్గాదేవిని ఆరాధించుట మంచిది. ఈ రాశి జాతకులు చేసే వృత్తి వ్యాపారాల్లో మెలకువగా వ్యవహరిస్తారు. ధనాన్ని పొదుపుగా ఖర్చు చేస్తారు. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అకాల భోజనము. రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి. సంతాన విషయంలో కొంత దిగులు పొందుతారు. విద్యా విషయాల్లో ముందంజలో ఉంటారు. ఉన్నత విద్యా యోగం ఉంది. శుభకార్య నిర్వహణ. గృహమందు శుభకార్య ఆచరణ యోగం ఉన్నది. శుభకార్యాలకే ధనాన్ని విరివిరిగా ఖర్చు చేస్తారు. 10 మందిలో ముందుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి జాతకులకు శరీరమున అనారోగ్యం తొలగుతుంది. బంధుమిత్రులతో సుఖ సంతోషంగా జీవిస్తారు. ధన ద్రవ్య లాభములున్నాయి. ఇష్టకార్య సిద్ధి. గృహమున ఆనందోత్సవాలు. సంతానం అభివృద్ధిలోకి వచ్చటం వలన ఆనందము కలుగుతుంది. మాతృ సౌఖ్యము. స్వబుద్ధిచే చేసే కార్యాలన్నీ కూడా జయము కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు, స్థాన చలనం ఉన్న అవి ఉన్నతిని కలుగు చేస్తాయి. సంతానం అన్ని రంగాల్లోనూ రాణిస్తారు. ధన ధాన్య వస్తు లాభములున్నాయి. గృహ అలంకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు.
ఆహ్లాదంగా జీవిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. దేవతా సందర్శన కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులు వ్యక్తిత్వపు పోటీల్లో ప్రతిభ వలన బహుమతులు గెలుచుకుంటారు. మీ విద్యాభివృద్ధికి పునాదులను వేసుకుంటారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రముఖులను కలిసి వారితో కలిసి పనిచేసి నూతన ఆవిష్కరణలు చేస్తారు. సుఖ సంతోషముగా జీవిస్తారు. ధన ధాన్య వస్తు వస్త్రాది లాభములున్నాయి. చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరిగి నూతన గృహ నిర్మాణ యోచన చేస్తారు. అన్నింటా కలిసి వస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులకు ధన లాభము, ఆర్థిక పరిపుష్టి, నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది. ప్రారంభంలో చికాకులు ఏర్పడినా జయించుకుని రాగలుగుతారు. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సమయానుకూలంగా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. కలుపుగోలుతనముగా ఉంటారు. చేసే వృత్తి వ్యాపారాల్లో మార్పులకు సూచన ఉంది. నూతన వ్యాపారాలు నిర్వర్తించే అవకాశం కలుగుతుంది. ఇతరుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. జాయింట్ వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుట మంచిది. దుర్గా ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశి జాతకులకు గ్రహస్థితి ప్రతికూలము. వాహన విషయమై దృష్టి పెట్టండి. ఆరోగ్య విషయంలో ఔషధ సేవనం చేయవలసి వస్తుంది. కుటుంబమందు స్వల్ప చికాకులు. భార్య భర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతాయి. గృహ నిర్మాణంలో జాప్యము. రాశిరీత్యా ప్రతిబంధక వాతావరణము. అయితే ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. ఆకస్మికంగా ధనం వస్తుంది, ఖర్చు అవుతుంది. వాహన ప్రమాదాల నివారణకు జాగ్రత్త వహించడం మంచిది. ఈశ్వర ఆరాధన చేయటం వలన ఉత్తమమైన ఫలితాలను పొందుతారు. ఈ రాశి జాతకులకు చేసే వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ధన సౌఖ్యము కలుగుతుంది. దూరపు బంధువుల నుంచి దుర్వార్త శ్రవణము. ధార్మిక కార్యక్రమాల కోసం ధనాన్ని వెచ్చిస్తారు. రాజకీయంగా ఎదుగుదల. పదవులు మిమ్మల్ని వరిస్తాయి. చేసే ఉద్యోగంలో ఉన్నతికి అవకాశం ఉంది. ధన సంపాదన పెరుగుతుంది. న్యాయపరమైన అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి. తోటి ఉద్యోగుల ఉన్నతికి పాటుపడతారు. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. 10 మందిలో మంచి పేరు ప్రతిష్టలను పొందుతారు. అందరినీ జయించుకు రాగలుగుతారు. విద్యలచే వినోదపడి సుఖిస్తారు. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించుట మంచిది. ఈ రాశి జాతకులకు ధనధాన్య వస్తు వస్త్ర లాభాలున్నాయి. విశేషంగా వస్తువులను కొనుగోలు చేస్తారు. అందరికీ ఆనందాన్ని కలుగు చేస్తారు. పెద్దలను గౌరవించడం మొదలగు మంచి లక్షణాలను కలిగి ఉంటారు. తను కోరినవి వెంటనే లభిస్తాయి. దేహమందు ఆరోగ్యం, శరీర సౌష్ఠవము. బంధుమిత్రులతో సంతోషపడుతూ మధుర పదార్థాలను భుజిస్తారు. కోరిన స్థాన చలన సూచనలున్నాయి. పై అధికారుల ఆదరాభిమానాలు ఉద్యోగస్తులకు లభిస్తాయి. పనియందు అలసత్వాన్ని వదులుతారు. కార్యదీక్షతో ముందుకు నడుస్తారు. కార్య సాధనకై పై అధికారులు సందర్శిస్తారు. కొంత ఒత్తిడికి లోనవుతారు. నూతన వ్యాపార అవకాశాలు లభిస్తాయి. గణపతిని ఆరాధన చేయుట మంచిది. రేపటి రాశిఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం. శుభదినం.